దేని మీద దృష్టించాడంట? ప్రతిఫలంగా కలగబోయే బహుమానం మీద దృష్టించాడంట. ప్రతిఫలంగా కలిగే బహుమానం మీద దృష్టించాడు. అందుకనే ఇది ఎంతకాలం బతుకుతాం గ్యారంటీ లేదు. ఈ అల్పకాలంలో ఈ పాప భోగం నడమంతరపు సిరి నాకెందుకు? నన్ను కన్న తల్లిదండ్రులు ఎటువంటి వారో, నన్ను పంపించిన దేవుని ప్రజలు, దేవుని పిల్లలు ఎలా ఉన్నారో అవన్నీ ఆలోచన చేసుకుంటున్నట. వారితో కలిసి ఆ నిందనన్న శ్రమనన్న అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈ పరో యొక్క అధికారాన్ని లేదా పరో యొక్క స్థితిగతులను ఏమాత్రం కూడా అనుభవించలేదు. ఎవరు పెంచారు ఈ పెంపకం? ఎవరు నేర్పించారంటే ఒక తల్లి ఎక్కోబేదు అలాగా పెంచిందంట. ఎక్కేబేదానికి అర్థం ఏంటి? ఎక్కేబేదానికి అర్థము యెహోవా మహత్యము. ఏంటి? యెహోవా మహత్యం. ఎక్కేబేదానికి అర్థము యెహోవా మహత్యం. చదవండి ఒకసారి సామెతల గ్రంథంలో. మనం చెప్పాం కదా, సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం కూడా చదవండి తొందరగా. ఆ కుమారులు ఏమంటారంట? ధన్యురాలు అంటారు. ధన్యురాలు అంటారు. ఇప్పుడు మోషే కన్నా తల్లి ఎక్కేబేదు ఏమైంది? ఇప్పుడు ధన్యురాలు అయిందా? దేన్ని బట్టి? పెంపకాన్ని బట్టి, పిల్లల్ని పెంచే పెంపకాన్ని బట్టి ధన్యురాలు అయింది. పరో కుమారుడిగా ఆ పరో కుమార్తె పెంచమంది, కానీ రాజు సముఖంలోంచి అన్నీ తీసుకుని పెంచింది. కానీ ఫరో యొక్క కుమారుడిగా పెంచలేదంట. దేవుని పిల్లలుగానే, దేవుని కుమారుడిగానే పెంచింది. ముగ్గురిని చూస్తే, అమరాము ఎక్కోబోదు కన్నా ఆ ముగ్గురు బిడ్డలను చూస్తే అహరోను యాజకుడిగాను, మిరియాము దేవుణ్ణి ఆరాధించే ఆరాధికురాలుగాను, మోషే అనే అయిన దేవుని ప్రజలను నడిపించే నాయకుడిగాను ఉన్నాడు. ఒకవేళ వాళ్ళ సరైన పెంచకం కాకపోతే కనుక ముగ్గురు పిల్లల విషయంలో ఎక్కడో దగ్గర ఫెయిల్ అవుతారు కదా. ఫెయిల్ అవలా. ముగ్గురిని ఎవరి కోసం పెంచింది అంటే కనుక దేవుని కోసమే పెంచింది. అలా ఉన్నారా అంటే ఉన్నారు. దేవుని పిల్లలకు మొట్టమొదటి ఇశ్రాయేలుకు యాజకుడిగా అహరోను ఉంటే, ఇశ్రాయేలును ఆరాధనలో నడిపించిన మిరియాము ఉన్నది. ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి, వాళ్ళ బానిసత్వం నుండి విడిపించడానికి మోషే నాయకుడిగా ఉన్నాడు. ఇదంతా ఈ క్రెడిట్ అంతా ఎక్కడిది, ఎలాగొచ్చిందంటే బాల్యం నుంచి కూడా పెంచిన ఎక్కేబేదు ఒక పెంపకం. చదవండి మరొక మాట. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేదు. దేవునికి ఇష్టరాలుగా ఉంది కనుక తన పిల్లలను కూడా దేవునికి ఇష్టమైన వారిగా పెంచింది. యోహాను మొదట రాసిన యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువు. అంటే ఇప్పటికి ఏముంది? ఇవిడికి విశ్వాసం కలిగిన స్త్రీ. మొట్టమొదటిగా విశ్వాసం కలిగిన స్త్రీ. రెండవదిగా ఈవిడ సాహసవంతురాలు అంటే ఆజ్ఞ ఎలా ఉంది? పుట్టిన పిల్లలందరినీ కూడా నదిలో పాడేసేయాలి. మగపిల్లలు పుడితే కనుక చంపేయాలి. కానీ ఆ రాజాజ్ఞ కూడా లెక్క చేయకుండా సాహసవంతురాళ్ళగా, ధైర్యవంతురాళ్ళగా, ఇంకా చెప్పాలంటే ఆవిడ రాజాజ్ఞకు భయపడలేని గొప్ప ధైర్యవంతురాళ్ళగా ఉన్నది. రెండవదిగా ఆవిడ ఎలా ఉందంటే కనుక జ్ఞానవంతురాలుగా ఉంది. జ్ఞానవంతురాలు దేన్ని బట్టి అంటే కనుక భర్త ఆమెను అంటున్నాడు, చాలామంది పతివ్రతలను చూశాను కానీ వారందరూ నువ్వు మించిందను. వాళ్ళ పిల్లలు అంటున్నారు, నీవు ధన్యురాలు, ఎందుకంటే మమ్మల్ని ఎంత చక్కగా పెంచావు. అటువంటి జ్ఞానవంతురాలుగా ఉంది ఆవిడ. జ్ఞానవంతురాలు సామెతల గ్రంథంలో దాని గురించి రాయబడుతుంది కదా. 14వ అధ్యాయం 26వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. చదువు.
ఓడబెరుగు ఈ కొడుకు మాకుంటే ఎందుకు మేము కూడా చచ్చిపోతాం దాతే అని ఆ రోజు వదిలేతే 3 రోజుల కింద అయిపోయింది. దేవుడు కాపాడుతాడు అన్న విశ్వాసము, నా పిల్లోడిని, నా కడుపును పుట్టిన పిల్లల్ని, నా కుటుంబాన్ని నేను కాపాడుకోకపోతే ఎవరొచ్చి కాపాడుతారు అని కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం కలిగిన స్త్రీగా ఉంది కనుక ఆ కుటుంబం అంతా సురక్షితంగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో గొప్ప కుటుంబంగా ఉంది. 2 భార్యాభర్తలు కూడా గొప్ప బిడ్డలకు జన్మనిచ్చిన వారుగా ఉన్నారు. ఆ తల్లి చక్కగా బిడ్డలను పెంచినదిగా ఉంది. ఆ తల్లి ఎవరో మనకు తెలియకునే రోజు ఆవిడ గురించి ప్రసంగం చెప్పుకునే అంత గొప్ప వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ఎవరు అంటే కనుక మోషే తల్లిగా ఉన్న ఎకేబేదు. 4వదిగా ధైర్యవంతురాలు. ఎవరివిడా? ధైర్యం ఉంటేనే కదా రాజాజ్ఞ గురించి లెక్క చేయకుండా ఉండగలుగుతుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం చదువు. ఎలా ఉంటారంట? ఈవిడ నీతిమంతురాలు కాబట్టి ధైర్యంగా ఉంది. నీతిమంతురాలు అందుకనే ధైర్యంగా ఉందంట. దుష్టుళ్ళు అంటూ ఎలా ఉంటారంట తెలుసా? ఆయన ఎవడో తరగకుండా ఎవడో వచ్చేస్తానంటే భయపడి పారిపోతారంట. కానీ అపాయమే వస్తుంది, లేకపోతే రాజాజ్ఞే ఉంది, చంపేస్తారు అన్నా కానీ ఈవిడ ఎలా ఉందని తెలుసా? అందరికంటే బలవంతుడు నా దేవుడు, తప్పించగలిగిన సమర్థుడు నా దేవుడు అన్న ధైర్యంతో ఉంది. అందుకని ఈవిడ ధైర్యవంతురాలు. ఐదవదిగా ఈవిడ ప్రార్థనా పరురాలు. ప్రార్థన చేసిందంటారు. అసలు ఎంత ప్రార్థన చేసి ఉంటుందంటారు? అందుకనే 77వ సంకీర్తనలో ఆ మాటలు నేను గుర్తు చేశాను. ఎలుగెత్తి నేను మొరపెడుతున్నాను, రాత్రి జాముల్లో నా చెయ్యి నేను వెనక్కి తీసుకుంటలేదు, తొలిటి దినాలు గుర్తు చేసుకుంటున్నాను. 2 పిల్లలు పుట్టారు, బాగానే ఉంది. ఆరోను పుట్టినప్పుడు ఇబ్బంది లేదు, మిరియాం పుట్టినప్పుడు ఇబ్బంది లేదు. ఇదేంటి ప్రభువా, మోషే అని ఇంత చక్కటి అందమైన బిడ్డను పుట్టేసరికి ఇటువంటి శాసనం వచ్చింది అని తొలిటి దినాలు నేను గుర్తు చేసుకుంటున్నాను. 77వ సంకీర్తనలు ఈ మాటలు ఉన్నాయి. ఆసాపు రాసిన కీర్తనలో చదివించిన మాటలు ఉన్నాయి. అందుకనే ఈ మాటలకు సంబంధించి నేను ఎకేబేదు గురించి మాట్లాడుతున్నాను. ఆవిడ తొలిటి దినాల్లో గుర్తు చేసుకుంటే 2 పుట్టిన బిడ్డలకి ఏ ఇబ్బంది లేదు. ఉందా? ఆరోను పుట్టినప్పుడు ఆజ్ఞ ఉందా? లేదు. మిరియాం పుట్టినప్పుడు ఉందా? లేదు. కానీ మోషే పుట్టేసరికి, దివ్య సుందరుడు పుట్టేసరికి, అందమైన బిడ్డ పుట్టేసరికి రాజాజ్ఞ ఏమని వచ్చింది తెలుసా? ఇలా పుట్టిన మగపిల్లలని తెలిస్తే కనుక తీసుకెళ్ళి నదిలో పాడేయండి, చంపేయండి అని ఆజ్ఞ వచ్చింది. అందుకనే ఎలుగెత్తి మొదలు పెడుతుందంట, చెయ్యి వెనక్కే తీసుకుంటలేదంట. ఈవిడ ప్రార్థనా పర్రాలు. 6వదిగా ఈవిడ సార్థక నామధ్యేయురాలు. అంటే ఈవిడ పేరు సార్థకత అంటే ఎప్పుడూ పలికేలాగా చేసుకుంది. అంటే ఎవరైనా గుర్తు చేసుకోవలసిన తల్లిగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎబ్రీ స్త్రీలు చాలామంది ఉన్నారు కదా. కానీ ఈవిడ ఏమిటి తెలుసా? ఈవిడ పేరు చిరస్థాయిగా ఉండిపోయేలాగా దేవుని బిడ్డగా ప్రవర్తించింది. అందుకనే ఎకేబేదు పరిశుద్ధ గ్రంథంలో మనందరూ చెప్పుకుంటే అంత సార్థక నామధ్యేయురాలుగా ఉంది. ఏడవదిగా ఈవిడ గురించి మనం ఆలోచన చేస్తే, ఈ విషయాలు నేను ఆ రెఫరెన్స్లు చెప్పట్లేదు. పట్టుదల కలిగిన స్త్రీ. ఏంటి పట్టుదల అంటే? బిడ్డను చంపేస్తారు కానీ నా దేవుడు చావనివాడు. అందుకు నా దేవుడి దగ్గర నేను అడుగుతాను, అడిగి నా దేవుడి దగ్గర నేను పొందుకుంటాను. ఆవిడ గురించి కూడా చక్కటి మాట రాయబడుతుంది. చాలామంది స్త్రీలంట విశ్వాసుల వీరి జాబితాలను ఎబ్రీ పత్రికలోనే ఉంటుంది. 11వ అధ్యాయంలో చనిపోయిన మృతులైన వారి పురుషులను, వారి బిడ్డలను, లేదా వారి భర్తలను చాలామంది పొందుకున్నారు అని చివరికి వచ్చే మాటల్లో ఎబ్రీ పత్రిక విశ్వాసుల వీరి జాబితాలో ఉంటుంది. ఇంకా ఏం చెప్తాను విశ్వాసుల గురించి అని ఆ మాటలు మాట్లాడుతూ అనేక మంది మృతుల్లోంచి కూడా వారిని పొందుకున్నారు అని రాయబడుతుంది. చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 7 విషయాలు చెప్పాను. అక్కడక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతే గుర్తు లేకుండా వెళ్ళిపోయింది. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి. మొట్టమొదటిగా ఎకేబేదు మోసే పెంచిన విధానంలో మనము చూడగలిగితే, స్పష్టంగా ఆలోచన చేయగలిగితే, మొట్టమొదటిగా మనము ధ్యానం చేస్తున్న ఈ అంశంలో ఫరో శాసనములో ఇశ్రాయేలీల ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? శాపం కదా, అక్కడ చంపేమని కదా పెట్టాడు అంటే కనుక అప్పుడే మనం చూసాం 2వ అధ్యాయంలో మోషే
జనమునిచ్చింది ఎవరు అంటే కనుక ఎకేబేదు. ఎకేబేదు ఎలా ఉంది అంటే కనుక మొట్టమొదటిగా ఎకేబేదు రాజాజ్ఞలకు భయపడలేనిదిగా ఉంది. రెండవదిగా ఎలా ఉంది అంటే కనుక తన ఇంటిని కట్టుకునే జ్ఞానవంతురాలుగా ఉంది. ఎకేబేదు ఎలా ఉంది అంటే కనుక మూడవదిగా విశ్వాసురాలుగా ఉంది. నాలుగవదిగా ఎకేబేదు ఎలా ఉంది అంటే కనుక ధైర్యవంతురాలుగా ఉంది. ఐదవదిగా ఎకేబేదు ఎలా ఉంది అంటే కనుక ప్రార్థనా పరురాలుగా ఉంది. ఆరవదిగా ఎకేబేదు ఎలా ఉంది అంటే కనుక సార్థక నామధ్యేయం అనగా ఎల్లప్పుడూ ఆమె పేరు ఉండేలాగా ఆ పేరు సంపాదించుకునేదానిగా ఉంది. ఏడవదిగా ఎలా ఉంది ఎకేబేదు అంటే కనుక పట్టుదల కలిగిన స్త్రీగా ఉంది. 7 విషయాలు అంటే మనం స్పీడ్గా చెప్పుకుంటాం గురించి మీకు అర్థం కాలేదేమో. ఇటువంటి ప్రసంగాలు కొంత ఎక్కువ సమయం తీసుకుని చెప్పాలి. కానీ ఒక స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ స్త్రీలో 7 లక్షణాలు మనము చూడగలిగాం. ఎవరు ఆ స్త్రీ అంటే ఎకేబేదు. ఎకేబేదు ఎలాగా అంటే కనుక రాజాజ్ఞ, ఫరో అనే రాజు ఆజ్ఞ ఇచ్చాడు, పుట్టిన మగపిల్లలను నదిలో వేసేయండి. అలాంటి టైంలో ఆవిడ చూపించిన ధైర్యం, అలాంటి టైంలో ఆవిడ చూపించిన జ్ఞానం, అలాంటి టైంలో ఆవిడ కుటుంబాన్ని కట్టుకోవటానికి చూపించిన జ్ఞానం, అలాంటి టైంలో ఆవిడ విశ్వాసం, అలాంటి టైంలో ఆవిడ పట్టుదల, అలాంటి టైంలో ఆవిడ పేరు సార్థక నామంగా చేసుకోవటం, అలాంటి టైంలో ఆవిడ పట్టువిడమని ప్రార్థన, అలాంటి టైంలో ఆవిడ చూపించిన పట్టుదల, ఈ విషయాలన్నీ కూడా ఒక స్త్రీలో మనము ధ్యానం చేస్తున్నాం. ఆ స్త్రీ ఎవరంటే ఎకేబేదు. అమ్రాముకు భార్యగా, మోషేకు తల్లిగా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక చక్కటి నాయకుడిని జన్మనిచ్చి అలా నడిపించే లక్షణాలు కలిగిన వ్యక్తిగా పెంచి పెద్ద చేసిన ఒక చక్కటి తల్లిగా ఎకేబేదు రాత్రి కాల సమయంలో మన ముందుంది. మనందరం కూడా స్త్రీల సమాజంగా మనం వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు మన కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానవంతులుగానే ఉన్నామా? లేదా దేవుడిచ్చిన మన పిల్లలు దేవుడిచ్చిన పిల్లలు ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి అంటే కనుక అలనాడు ఫరో పిల్లలను చంపేసే కర్కశుడిగా ఉంటే నేటి లోకాధికారి దుష్టుడైన అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదామా అని తిరుగుతూ ఉందంట. వారి నోట్లో పడకుండా ఎవరి పసిపిల్లల ప్రాణం తీయటానికి మరణంలాగా కిటికీల గుండా ఎక్కుతుందంట. యవనస్తుల ప్రాణం మింగేయటానికి రాజవీధుల్లో తిరుగుతుందంట. అలాంటి ఫరో లాంటి అపవాది నుంచి, ఈ లోకాధికారి నుంచి మన కుటుంబాలని కట్టుకోవటానికి, మన పిల్లల్ని తప్పించుకోవటానికి, మన పిల్లల్ని కాపాడుకోవటానికి జ్ఞానవంతురాలుగానే ఉన్నామా? లేకపోతే పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారిగానే ఉన్నామా? లేకపోతే అపవాది తిరుగుతూ ఉంటుంది, రంగుల వలని విసురుతూ ఉంటుంది, దాని నుంచి తప్పించుకోవాలి నాయనా. ఇదిగో మోషే 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని గ్రహించాడు, ఈ 40 సంవత్సరాలు తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు అని ఒక మోషేని ముందు పెట్టి మన పిల్లలకి నేర్పించి అలాంటి వారిని చేయగలిగిన వారిగా మనం ఉన్నామా? ఒకవేళ విని ఒక ఎకేబేదు గురించి మాట్లాడుకున్నాం కదా, మోషే గురించి తెలుసుకున్నాం కదా, వారి గురించి ఈరోజు మెసేజ్ కదా అనుకుంటా కాదు, ఆత్మదేవుడు మనకి నేర్పించింది. అలనాడు ఫరో ఇశ్రాయేలు ప్రజలను లేకపోతే ఎబ్రీ పిల్లలను చంపడానికి తిరుగుతూ ఉంటే ఫరో ఒక దుష్టుడి కింద దేవుని పిల్లలను నాశనం చేయాలని చూస్తే నేటి యుగ సంబంధమైనది, నేడు అపవాది అనేది గర్జించు సింహంలాగా తిరుగుతూ ఉందండి. అందుకనే అలనాడు ఎకోబేదు ఎలాగైతే తన కొడుకు తన గర్భవాసాన్ని పుట్టిన మోషేని కాపాడుకుని కుటుంబాన్ని కట్టుకుని సార్థక నామధ్యేయురాలుగా పరిశుద్ధ గ్రంథంలో పట్టుదల కలిగిన ప్రార్థనా పరురాలుగా ఎలాగైతే మన మధ్యన ఈ రోజుని దేవుని గురించి చెప్పబడిందో, దేవుని దృష్టిలో ఉన్న స్త్రీగా పొగడబడిందో, అలాగే మన కుటుంబాలను కట్టుకుని మన కుటుంబం కోసం ప్రార్థన చేసి మన పిల్లల్ని పెంచడానికి అటువంటి స్త్రీలను ఆదర్శంగా తీసుకుని ఉంటే కనుక అలా మనము కూడా ఉండగలుగుతాం. అటువంటి కృప ఆవిడికే కాదు మనకు కూడా దేవుడు ఇవ్వగలుగుతాడు. అలాంటి స్థితిగతులు ఇవ్వటానికి పరిశుద్ధాత్మదేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి